ఎప్పుడు చెప్తా ఉంటారు, చెప్పకండి మీ స్టోరీ చెప్పకండి, మిమ్మల్ని అక్కడ బ్యాక్ స్టాప్ చేస్తారు అంటారు. సింపుల్, దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ ఓపెన్ అప్. బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ లివ్ బై మై సెల్ఫ్. బట్ దెన్ ఐ ఛాలెంజ్ దిస్ మినిస్ట్రీ. ఇందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్ నేను, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైటర్ నేను, పని చేసేది నేను. దేవునికి ఇచ్చేదాని గురించి మాట్లాడితే ఈ సేవకుడు దోచుకుంటానికి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అంతా, దేవా చూడు ప్రభా, ఈ పిచ్చోళ్ళు చూడు ప్రభా. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నన్ను ఇంకా దిగిస్తున్నాడు, ఇంకా హెచ్చిస్తున్నాడు, ఇంకా వర్ధలింపజేస్తున్నాడు. కుళ్ళుకుని ఏడ్చేవాడు ఏడరా, నేను చూపిస్తాను, నేను నీ పక్షాన ఉన్నాను. యు సే దట్ ఫెయిత్ఫుల్ ఇస్ మై గాడ్. దట్ ఈస్ వాట్ ఐ సీ, దట్ ఈస్ వాట్ ఐ సీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆల్. ఈ చర్చికి ఒక స్థలం కొనాలంటే కొంతమంది అంటారు, మీకేంటి అన్ని వేల మంది కదా కొనేచ్చు కదా అంటారు. I'll be very honest, it's an open record, let it be on live, I don't mind, because it's all accounted, it's all on the records. గత 3 years గా చర్చ్ ఫండ్ అని రైజ్ చేసాం. You know how much we got so far? Last year it was only 1.6 crores and now it's around 3 crores. 3 crores change ఉంటుంది. కానీ ఒక మాట అంట, 3 crores-కి హైదరాబాద్లో ఎంత కొనగలుగుతావు? ఇక్కడ మనం వాడేది 10 ఎకరాలు, జీవర్లో వాడింది 3.5 ఎకరాలు, పక్కన పార్కింగ్కి ఇంకో 2 ఎకరాలు తీసుకున్నాం. హైదరాబాద్లో ఒక 7 ఎకరాలు కొనాలంటే ఎంత అవుతుంది? సేమ్ జీవర్లో కొనగలిగిన అదే హాల్, ద గ్రౌండ్స్, దే వర్ రెడీ టు సెల్ ఫర్ 120 crores.